మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. పచ్చిబేలు కలుపుతున్నానండి. ఏమో తినాలనిపిస్తుందండి. పచ్చిబేలు బాగా నానబెట్టి బాగా వడపోసుకొని ఒక క్లాత్తో బాగా తుడుచుకున్నానండి. క్లాత్తో తుడుచుకుంటే మనం కొబ్బరి అవన్నీ కలుపుకున్నాక కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుందండి. కొంచెం క్లాత్ పెట్టి తుడిచేసినాను మొత్తము. కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, దోసకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ అండి. పెసరపప్పు, కొబ్బరి, దోసకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్. స్టవ్ ముట్టిస్తానండి. కొద్దిగా వేసుకోండి ఆయిల్, ఎక్కువ పట్టదండి. పచ్చిబేలే కాబట్టి కొద్దిగా వేయాలి పోపుకి. ఇది కర్రీ కాదు కదండి, పచ్చిబేలే కాబట్టి ఆయిల్ కొంచెం వేయాలి. పోపు దినుసులు వేస్తున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తానండి. అంతా సన్నగా చేసుకోండి. కారం అనేది బాగా నూనెలో బాగా వేయించుకోవాలండి. పచ్చికారం కదా. ఉప్పు అండి, కొంచెం పచ్చి కొబ్బరి వేస్తాం కదండి, ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకండి. ఇంగువ వేస్తేనే బల్ల ఉంటుందండి. దోసకాయ అవన్నీ వేయించకూడదండి, పచ్చివే వేయాలి. దోసకాయ అనేది వేయించకూడదు. దోసకాయ, కొబ్బరి అన్నీ మనము ఈ తిరువాతలో ఇది ముందు కలిపేసుకున్నాక పైన కొబ్బరి వేసుకోవాలండి. స్టవ్ బంద్ చేస్తున్నానండి. వేడికి మగ్గిపోతుంది. కారం అంతా వేసేసుకోవాలండి. ఇదంతా కలుపుకోవాలి. స్పూన్తో కలుపుతానండి.
ఇది ఎంత నీట్గా వస్తుందండి, బాగా వస్తుంది. వేసుకోవాలండి. దోసకాయ కూడా కొంచెం కారం పడుతుంది. దోసకాయ వేసుకొని సన్నగా తరగాలండి. దోసకాయ అనేది సన్నగా తరగాలి. దోసకాయ కూడా వేసి కలుపుకోండి. దీనికి కూడా కొంచెం కారం పడుతుంది. కొబ్బరి వేస్తున్నానండి. కొబ్బరి అండి. కొబ్బరి వేసినాక బాగా కలుపుకోవాలండి. సగం నిమ్మకాయ కలుపుతానండి. నిమ్మకాయ తీసుకురండి. నిమ్మకాయ కలుపుకుంటే బాగుంటుంది. పేరెంటాలకు వస్తే ఇట్లా కలుపుకుంటుంటామండి. పండగలప్పుడు పేరెంటాలు పిలిచినా చేసినా ఇలా కలిపి ఇస్తుంటాం అన్నమాట. అంత ఇష్టంగా తింటుంటాము. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పేరెంటాలకు వచ్చేతోళ్ళకి చేసుకొని పెడుతుంటాం కదా, ఇప్పుడు మర్చిపోయినాము. నిమ్మకాయ పిండుతానండి. నిమ్మకాయ రసం అండి. మళ్ళీ పులుపు ఎక్కువ తినలేమండి, చాలు. సగం నిమ్మకాయ వేసినానండి. అంతా కలిపేస్తాను. మళ్ళీ క్యారెట్ తురుము కూడా వేస్తే బాగుంటుందండి. ఇంకా ఓపిక లేదండి నాకు. క్యారెట్ తురుము కూడా బాగుంటుంది. క్యారెట్ తురుము కూడా చాలా బాగుంటుంది వేసి కలిపితే. ఏమంటే క్యారెట్ తురుము వేస్తే కొంచెం తీపి వస్తుందండి, అందుకే వేరే టేస్ట్ అవుతుందని వేస్తలేను. క్యారెట్ తురుము కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. క్యారెట్ అనేది తీయగా ఉంటుంది కదా, బాగుండదండి. ఆల్రెడీ పచ్చి కొబ్బరి వేసిన కదా, తీయగా ఉంటుంది. టేస్ట్ మా వారికి ఇస్తానండి. ఏమండి టేస్ట్ చూస్తురండి. ఏమండి టేస్ట్ బాగుందా? ఉప్పు కారం అంతా సరిపోయింది. సూపర్. నేను తింటా. బాగుందండి, సూపర్. పులుపు అయితే కరెక్ట్ అయింది. ఇది చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయండి. ఇంకో వేస్తేనే సూపర్ అండి ఏ వంటలకైనా. బాగుంది, సూపర్ ఉందండి. మీరు కూడా చేసుకోండి. పచ్చిబేళ్ళు కూడా హెల్త్కి మంచిది కదా, మంచిగా ఉంటుంది. బాయ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి.
బాయ్ ఉంటానండి.